జార్ఖండ్ ఉత్తర ఒరిస్సా ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం 7 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీని ప్రభావంతో గత 2 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షపాతం నమోదైంది. రాగల 2 రోజులు కూడా రాష్ట్రం మొత్తం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావం తెలంగాణపై ఎలా ఉంటుందనే అంశంపై హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రావణితో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల 2 రోజుల్లో వాతావరణం ఎలా ఉంటుందనేది వాతావరణ శాఖ అధికారిని శ్రావణిని అడిగి తెలుసుకుందాం. మేడం, రాగల 2 రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది? ఎక్కువగా ఏ జిల్లాలో వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి? జార్ఖండ్ మరియు ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనము దాదాపుగా 7.2 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిండ్రు. ఇది ఎత్తుకు వెళ్ళే కొలది కూడా మనకి టిల్ట్ అవుతూ ఉండడం వల్ల దీంతో పాటుగా మనకి కింది స్థాయిలోని ఈ దక్షిణ దిశ నుంచి అలాగే పశ్చిమ దిశ నుంచి బలమైన గాలులు వీస్తూ ఉండడం వల్ల ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల గత 2 రోజుల నుంచి చూసుకున్నట్లయితే మనకి రాష్ట్రం మొత్తం మీదుగా చాలా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అలాగే ఈశాన్య కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా నిన్న చూసుకున్నట్లయితే మనకి మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా మెదక్ ఈ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదవడం జరిగింది. కొన్ని చోట్ల భారీ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెంలో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది. ఇది కొద్దిగా ఉత్తర జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది కాబట్టి వచ్చే 2 రోజులు కూడా మనకి రాష్ట్రం మొత్తం మీదుగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈరోజు ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ వారంలో అంతగా కనిపించట్లేదు. ఈ ఉపరితల ఆవర్తనం యొక్క ప్రభావం వల్లే వర్షాలు పడుతూ ఉన్నాయి. మరే 4 రోజులు కొద్దిగా ఉపరితల ఆవర్తనాలు కానీ ఎటువంటి అల్పపీడనాలు కానీ లేవు. మనకి నెక్స్ట్ వీక్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. గంటకు ఎన్ని కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి? ఎక్కువగా ఏ జిల్లాలపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది? ఈ 2 రోజులు కూడా కొద్దిగా ఉరుములు మెరుపులతో పాటుగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దీని ప్రభావం ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, దీంతో పాటుగా కొద్దిగా ఈశాన్య తెలంగాణ జిల్లాల మీద కూడా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏ జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది మేడం? మొత్తం చూసుకున్నట్లయితే ములుగు అత్యధికంగా మనకి దాదాపుగా జూన్ మొదటి వారం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ములుగు, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో అధికంగా నమోదవడం జరిగింది. దాదాపుగా 80% మేరగా నమోదవడం జరిగింది. మొత్తం రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి నార్మల్ సాధారణం కంటే కొంచెం అధికంగానే ఉంది. కొన్ని జిల్లాలు ముఖ్యంగా సంగారెడ్డి, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో కొద్దిగా డెఫిషియెంట్ అనేది మాత్రం ఉందన్నమాట. హైదరాబాద్లో వాతావరణం చూసుకుంటే మాత్రం ఉదయం ఆకాశం మేఘావృతం ఉంటుంది. సాయంత్రం పూట మాత్రం మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రావణి అంటున్నారు. కెమెరా పర్సన్ సాయి కిరణ్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.